ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. దర్శి నియోజకవర్గ రాజకీయాలు చాలా కాస్ట్లీ రాజకీయాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2009 ఎన్నికల సందర్భం నుండే 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొత్తగా ప్రారంభించి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, అప్పట్లో 100 కోట్లు షురు అయిన పరిస్థితులు ఉన్నాయి. గట్టిగా పోటీ చేసి ఓటమి దేవుడు ఎరుగు, పోటీకే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి దర్శి నియోజకవర్గంలో కనిపించింది. ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేతలుగా ఎలుగుతున్నటువంటి వాళ్ళు కొంచెం పక్కన ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి సిద్ధారాఘవరావు గారు వైసీపీకి గుడ్ బై చెప్తూ సైలెంట్గా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేరు, కానీ టీడీపీలో చేరతారంటూ గత 7-8 నెలల నుంచి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఆయన జిల్లాలో ఏ పార్టీ ఏదైనా కూడా వేరే చోట పోటీ చేయడానికి ఇష్టపడ్డు. ఆయన దర్శి నుంచే కంటెస్ట్ చేయాలనేది ఆయన ఆశ. ఆయనకి ఇష్టమైనటువంటి ప్లేస్ కూడా, ఆయన కోరుకునేటువంటి స్థానం కూడా దర్శి నియోజకవర్గమే. ఇప్పుడు అక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి వర్యులు, అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు అన్న కుమార్తె గొట్టిపాటి లక్ష్మి గారు ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏమో వృత్తిరీత్యా డాక్టరు. ఈమె మీద గెలిచినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2009లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి 14లో లేదు, 19లో లేదు, 24లో మళ్ళా వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకుని ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈయన కూడా వృత్తిరీత్యా డాక్టరు. ఇప్పుడు ఇద్దరు డాక్టర్ల మధ్య పెద్ద తలకాయలు దర్శికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కూడా గతంలో కూడా మార్కాపురం నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ పోటీ చేస్తాననే వార్తలు వినిపించాయి. ఎందుకు ఒంగోలులో ఎంపీ స్థానం నుంచి మాగుంట బాలినేని కలిసి కంటెస్ట్ చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు చెరొక దారి అయిపోయింది, చెరొక పార్టీలో ఉన్నారు. సో అందువల్ల దర్శి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పైగా 2019 నుంచే బాలినేని వాసు గారు కుమారుడు ప్రణీత్ రెడ్డిని రాజకీయ అరంగేటం చేయించడానికి ఒక మంచి సీట్ కోసం వెతుకుతున్నారు. ఒంగోలులో చేద్దామని ప్లాన్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఆయనే పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. సరే ఇప్పుడు అప్పుడంటే 2024 అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటోమేటిక్గా పరిస్థితులు తారుమారైన పరిస్థితులు మనం చూసాం. సో అప్పుడు అందరూ కూడా ఓటమి పాలవలసిన పరిస్థితి ఉంది. సో ఆ గాలిలో బాలినేని వాసు గారు ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనలో చేరేది. ఇప్పుడు జనసేన నుంచి బాలినేని ప్రణీత్ రెడ్డి గారితో దర్శి నుంచి కంటెస్ట్ చేయించాలనే ఆలోచనలో బాలినేని వాసు గారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు రాజకీయంగా కొడుకు అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే బాలినేని వాసు గారు వైసీపీలో ఇంకా ఇమిడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్ళారు. జనసేనలో కూడా ఆయనకి ఎటువంటి పదవులు బాధ్యతలు ఇవ్వలేదు. సో అందువల్ల దర్శి నియోజకవర్గం మీద కంటెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి జనసేన నుంచి చేస్తారా, లేదా మళ్ళీ గో బ్యాక్ అంటూ వెనక్కి వెళ్ళిపోయి వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తారా అనేది మాత్రం ఎన్నికల దాకా ఆగాలి. కానీ ఇక్కడ కీలకమైనటువంటి మలుపు ఏంటంటే వైసీపీ నుంచి రాజీనామా చేసి ఉన్నటువంటి వ్యక్తి సిద్ధారాఘవరావు గారు ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా ఓడిపోయి ఉన్నటువంటి వ్యక్తి గొట్టిపాటి లక్ష్మి గారు ఉన్నారు. ఇప్పుడు లక్ష్మి గారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆమెను పక్కన పెట్టాలి. పక్కన పెడితే అప్పుడు సిద్ధారాఘవరావు గారు యాక్టివ్ అవుతారు అక్కడ. మరి ఇదంతా జరుగుతుందా అంటే జనాలు ఊహాగానాలు, దర్శి నియోజకవర్గ రాజకీయాలన్నీ కూడా రకరకాల విధాలుగా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సిద్ధారాఘవరావు గారిని దర్శి నియోజకవర్గానికి తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీని సిద్ధారాఘవరావు గారు అయితే గెలవగలరు అనేది దర్శి నియోజకవర్గంలో ఒక నానుడి ఉంది. సో అందువల్ల ఇప్పుడు సిద్ధారాఘవరావు గారు కీలకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి గొట్టిపాటి లక్ష్మి గారికి ఇన్ఛార్జ్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆమె నెక్స్ట్ క్యాండిడేటా, ఆమె కంటెస్ట్ చేస్తారా అనేది గ్యారంటీ లేదు. సో సిద్ధారాఘవరావు గారు ఎప్పుడైతే పార్టీలో చేరతారో ఖచ్చితంగా దర్శి ఇన్ఛార్జ్ అయితే ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక జనసేన కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, పైగా జిల్లాలో గట్టి నాయకత్వం, గట్టి పేరున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు.
ఈ పాటికే ఆయనకి పార్టీ అధికారం అంతా కూడా ఇచ్చి పార్టీని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి అంతా ఉంది. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆగారో తెలియదు. కానీ బాలినేని వాసు గారు మాత్రం యాక్టివ్ అవడానికి రెడీగా ఉన్నారు. జనసేన పార్టీ మాత్రం ఆయనకు సహకరించట్లేదు. కానీ కుమారుడు రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారు. దర్శి నుంచి అయితేనే వీలుగా ఉంటుంది అనేది ఆయనలో ఒక ఆశ అయితే ఉంది. సో మరి దర్శి నుంచి చేస్తారా లేదా ఒంగోలు నుంచి చేస్తారా అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. సో అదేవిధంగా గొట్టిపాటి లక్ష్మి గారికి ఇప్పుడు సిద్ధారాఘవరావు గారు కూడా అడ్డై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయి అనేది ఇప్పుడు దర్శి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.